माला सुधाकुंभ विबोध मुद्रां विद्याभिराजत् करवारिजाताम् अपार कारुण्य सुधांभुराशिं श्रीशारदांबा प्रणतोस्मि नित्यं। శంకరవాణి ఛానల్కి అందరికీ స్వాగతం. నేను శ్రీరామచంద్రమూర్తిని. ఇవాళ మా గురువుగారి యొక్క రచన అయిన ఒక మంచి గౌరీ నీరాజనం అన్న ఒక స్తోత్రం గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. గౌరితే నీరాజనం, గౌరీదేవి హారతి. మా గురువుగారు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు అందరికీ కూడా వేదమూర్తులుగా, అలాగే వేద శాస్త్ర పండితులుగా, ఎంతో పురాణ వాచస్పతిగా అందరికీ కూడా పరిచయం ఉన్నవారే. చాలా తక్కువ మందికి తెలిసినది ఏమిటి అంటే వారిలో గొప్ప కవిత్వ ప్రతిభ ఉన్నది. వారు ఒక అత్యద్భుతమైన కవి. ఆ జగన్మాత వారి యందు అంత గొప్పగా కవిత్వ రూపంలో భాసిస్తూ ఉంటుంది. వారు అనేక స్తోత్రములు మనలాంటి సామాన్యులు కూడా అర్థం చేసుకోవడానికి వారు రచించారు. వాటిల్లో ఒకటే ఈ గౌరితే నీరాజనం. వారి స్తోత్ర శైలి ఎంతో సరళంగా, అందంగా ఉంటుంది. దానిలో ఎన్నో ఉపనిషత్ రహస్యాలు, అలాగే వేదాంత పురాణములలో ఉన్న రహస్యాలు అవన్నీ కూడా వారు మనందరికీ అందుబాటులో ఉండేట్టు అతి సరళముగా సంస్కృతంలో, తెలుగులో కూడా ఎన్నో స్తోత్రాలు రాసి ఉన్నారు. వాటిల్లోదే ఒక మణిమకుటము లాంటిది ఈ గౌరితే నీరాజనం అన్న స్తోత్రం. ఆలస్యం చేయకుండా ఈ స్తోత్రం ఏమిటో మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. ఈ గౌరితే నీరాజనం, గౌరీదేవి హారతి అన్నది 5 శ్లోకాలతో కూడి ఉంటుంది. అంటే పంచకము లాంటిది అన్నమాట. ఈ 5 శ్లోకాలలో కూడా అమ్మవారి యొక్క వైభవము అత్యద్భుతముగా, అమ్మవారి యొక్క చరిత్ర మహాద్భుతముగా, అమ్మవారి యొక్క లీలలు, తత్వము ఇవన్నీ కూడా చాలా గొప్పగా గురువుగారు రాసి ఇచ్చారు. అదేమిటో మనము ఇవాళ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటి శ్లోకము, గౌరితే నీరాజనం భవతు జలదగ్నివర్ణే అరుణకిరణై సమసు శోభాఢ్యే శృత్యుక్త ఫలప్రదాయిని వేదమంత్ర సుగీత చరితే ఆశ్రితాఖిల జనసురక్షే అద్వయే పరమేశి మాతః అని. ఎంత అందమైన పోలికలు అమ్మవారికి ఇచ్చారు, ఎంత అందమైన ఉపమానాలు, నామాలతో ఇక్కడ స్తుతి చేశారు అంటే గౌరీ అన్న నామాన్ని తీసుకొచ్చారు గురువుగారు. గౌరీ అంటేనే మనకందరికీ తెలుసు మంగళ గౌరీ, సర్వమంగళములు, సర్వమంగళ మాంగళ్యే అని అనేది ఆ గౌరీ స్వరూపాన్నే అంటామన్నమాట. మనందరికీ కూడా క్షేమము కలగాలి అని చెప్పి ఆ గౌరీమాత యొక్క స్మరణనే గురువుగారు ఇక్కడ మనకు అందజేశారు. అందున ఇది హారతికి లేదా నీరాజనానికి వారు ముఖ్య ఉద్దేశముగా రాసి ఉన్నారు కాబట్టి ఆ నీరాజనాన్ని, హారతిని మనం ఏమంటాం, మంగళహారతులు పట్టండి అంటూ ఉంటాం మన వ్యవహారంలో. ఆ మంగళ గౌరియే మంగళహారతులు తీసుకుంటూ ఉన్నదన్నమాట ఈ స్తోత్ర రూపంలో మనకి. ఎవరా అమ్మవారు అంటే న తత్ర సూర్యోభాతి న చంద్రతారకో నయమా విద్యతో భాతి కుతోయమగ్ని అని వేదము చెప్తోందనమాట. ఎవరి వెలుతురు వల్ల సూర్య చంద్రులు కూడా ప్రకాశిస్తున్నారో, సూర్య చంద్రాది అగ్నులు కూడా ఎవరినైతే ప్రకాశింప చేయలేరో అలాంటి గొప్ప పరబ్రహ్మ స్వరూపిణియే ఇక్కడ మనము గౌరీ అన్న నామంతో చూస్తున్నాం. ఆ జగన్మాతను ఉద్దేశించే ఈ గౌరీ నీరాజనం పాడుతున్నాము. గౌరితే నీరాజనం భవతు, జగన్మాత గౌరీదేవి నీకు నీరాజనములు ఇస్తున్నాం. ఎందుకు అంటే నీ వెలుగులో, నీ చైతన్య స్వరూపము, నీ చైతన్యంలోనే మేమందరము ప్రకాశిస్తున్నాము అని చెప్పడానికి అన్నమాట. అరుణకిరణై గౌరితే నీరాజనం భవతు జలదగ్నివర్ణే, అమ్మవారు జలదగ్నివర్ణే అంటే జలము, అగ్ని వర్ణములతో ఉంది. శ్రీ విద్య ఉపాసనలో కొంచెము ఎవరికైనా పరిచయం ఉంటే దానిలో ఉన్న ఒక రహస్యాన్ని గురువుగారు ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఈ ప్రపంచము, సర్వ జగత్ అంతా కూడా ఎలా ఉంది అంటే అగ్నిసోమములు కింద ఉంది అని అనేక రహస్యాలు, దానికి తగ్గ బీజమంత్రాలు, ఆ వర్ణన, శివశక్తులు ఎలా ఉన్నారు అన్నవి శ్రీ విద్య పరిచయం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. మనలాంటి వాళ్ళకి జలదగ్ని వర్ణే అన్నప్పుడే అమ్మవారి యొక్క ఆ జలతత్వము, అగ్నితత్వము అంటే అమృతతత్వములు అన్నది మనకి ఈ మాటలో మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అరుణకిరణై సమసు శోభాఢ్యే, అరుణ కిరణములతో అమ్మవారు చక్కగా ప్రకాశింపజేస్తూ ఉంటుంది మన అందరినీ, జగత్తు అంతటిని. అంటే అరుణాం కరుణాం తరంగితాక్షీం అని మనము ఏ లలితా జగన్మాతని నిత్యము ప్రార్థిస్తున్నామో
ఆ అమ్మవారి స్మరణ కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. గౌరీ దేవత ఎలా ఉంటుంది అంటే అరుణాం కరుణాం, చక్కటి కుంకుమ వర్ణంలో ఎరుపు రంగులో జగత్ ప్రసూతిక, అంటే సూర్య బింబం ఎలా ఉంటుందో ఆ జగన్మాత అలాంటి వర్ణములతో ఉంటుందన్నమాట. ఎందుకంటే విశ్వమాత ఆవిడ. అది చెప్పడానికే ఇక్కడ అరుణ కిరణై సమసుశోభాఢ్యే అని. శృత్యుక్త ఫలప్రదాయిని వేదమంత్ర సుగీత చరితే, అంటే శృతులు, వేదములు, వేదాంతములు, అట్లాగే మనకి ఈ స్మృతులు, పురాణములు ఇవన్నీ కూడా అమ్మవారిని విశేషంగా ప్రార్థించాయన్నమాట. ఎలాగ స్తుతించాయి అంటే దుర్గా సూక్తము తెలుసు మనకి, శ్రీ సూక్తము, దుర్గా సూక్తము, దేవి అథర్వ శీర్షము, దేవి సూక్తము, అనేక విధాలుగా కూడా అమ్మవారిని యొక్క స్తుతి మనకి లభిస్తుంది. అలాగే చండీ పారాయణలు, దేవీ భాగవతము, అలాగా ఎన్నో 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 అమ్మవారి యొక్క చరిత్రలు మనకి లభిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఇవన్నీ కూడా అమ్మవారిని ఆశ్రయించి ఉన్నాయి. ఎందుకు అంటే శృత్యుక్త ఫలప్రదాయిని, ఆ శృతులలో వేదములలో చెప్పిన ధర్మార్థ కామములు మనకి అమ్మవారు మనకి ఇస్తుందన్నమాట. ఆ జగన్మాతకే అంతటి శక్తి ఉంది. అందుకని మోక్షము కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో మాత్రమే లభిస్తుంది. వేద మంత్ర సుగీత చరితే, ఇందాకే చెప్పుకున్నట్టు వేద మంత్రములు ఎంతో అత్యద్భుతంగా అమ్మవారి యొక్క వైభవాన్ని, తత్వాన్ని విశేషముగా కూడా స్తుతించాయి. అవన్నీ రహస్యాలు కూడా మనము ఈ శ్లోకంలో చూస్తూ ఉంటాం. ఆ జగన్మాత జలదగ్నివర్ణే అరుణకిరణే అన్నప్పుడే అమ్మవారు సృష్టి స్థితి లయకారిణి అన్నది కూడా మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. అలాగే ఆశ్రితాఖిల జనసురక్షే అద్వయే పరమేశి మాతః అని. ఆశ్రితాఖిల జనసురక్షే, ఎవరైతే అమ్మవారిని ఆశ్రయిస్తారో వారందరినీ కూడా అమ్మవారు రక్షిస్తారన్నమాట. ప్రతి ఒక్కరిని కూడా రక్షించే బాధ్యత ఎవరికి ఉంది అంటే జగన్మాత అయిన ఆ దుర్గా గౌరీదేవికే ఆ రక్షణ సామర్థ్యం అన్నది ఉందన్నమాట. ఎవరు అమ్మవారు, ఎక్కడో ఉంటారా అంటే అద్వయే, అంటే మనకు భిన్నముగా అమ్మవారి యొక్క రూపం ఉన్నది. అంటే మనలో ఏ చైతన్యము ఉందో, ఏది మనం జీవుడు అన్న భ్రమకి లోనవుతున్నామో అది జీవుడు కాదు, సాక్షాత్ జగన్మాతయే. అదే అహమిత్యేవ విభావయే భవానీ అని అమ్మవారు మనలోనే సచ్చిదానంద స్వరూపిణిగా భాసిస్తూ ఉంది. అది మనం తెలుసుకోవాలి. అందుకని అద్వయే అంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని వేదము పరబ్రహ్మానికి చెప్తుంది. ఆ పరబ్రహ్మమే ఇక్కడ జగన్మాత స్వరూపిణి గౌరీదేవిగా మనము ఆ అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నామన్నమాట. ఎవరు అంటే పరమేశి, పరబ్రహ్మ స్వరూపిణి మాతః, కానీ మనకి తల్లి ఆవిడ, అంటే సృష్టికారిణి. అదే మాతః అనడంలో ఇక్కడ మనము లలితా సహస్రనామంలో మొట్టమొదటే మనం శ్రీమాత అంటాం. ఎన్ని నామాలు ఉన్నా అసలు అమ్మవారంటూ మనకి స్పందించాలి, వినాలి. ఎవరు అంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు స్తుతిస్తున్నారు అంటే కేవలం మనం జగన్మాత, శ్రీమాత అన్న నామము చెప్తే అమ్మవారి యొక్క దృష్టి వెంటనే మనల్ని కాపాడడానికి మన వైపు చూస్తూ ఉంటుందన్నమాట. అందుకు మాత, జగన్మాత ఆవిడ అని ఈ విశేషాలు మనం చక్కగా మొట్టమొదటి శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకున్నాము. తర్వాత రెండవ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. దుష్టదానవ ఘాతినీం భవతీం దేవాస్త్యువంత్య ప్రాప్యదీనా శత్రుహననాయ ప్రార్థితాస్తే శీఘ్రమేవ ఉత్తమం ఫలమాపురంబ తత్కృపా కరుణాం కదావయ పాహిమామో రక్షదుర్గే అని. ఇది కూడా అత్యద్భుతమైన భావనలు, అమ్మవారి యొక్క శక్తి, అవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా అమ్మవారిని కలవు చండి వినాయక అని చెప్పి, కలవు చండి వినాయకవు అంటాం. అంటే కలిలో ఎవరిని ప్రార్థిస్తే త్వరగా మనకి ఫలములు లభిస్తాయి అంటే ఆ చండీదేవి, ఆవిడే దుర్గ, ఆవిడే లలిత, ఆవిడే జగన్మాత. ఆ జగన్మాతను, గణపతిని, వీరినే పట్టుకోవాలి మనము. ఎంత విచిత్రమో చూస్తే గణపతి నవరాత్రుల తర్వాతే మనకి ఈ దుర్గా నవరాత్రులు, దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎంతో ముఖ్యమైన కాలం ఇది. అట్లాగే స్తోత్రంలో చూసినప్పుడు ఇప్పుడు దుష్టదానవ ఘాతినీం భవతీం, కలవు కలహకారిణి అని ఈ కలిలో ఎప్పుడూ కూడా గొడవలు, ఏదో అసూయ, ద్వేషములు, ఈర్ష, నిందలు ఇవే జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటికీ కూడా అమ్మవారే చక్కటి ఔషధం అన్నమాట. ఇవన్నీ పోవాలి, తొలగాలి అంటే అమ్మవారే. ఈ దుష్టత్వము నశించాలన్నమాట. ఈ కలి ప్రభావంతో వచ్చే దుష్టత్వము, అది అహంకార మమకారాలతో ఉండనియండి, లేదా రాగద్వేషాలుగా కనపడిన,
లేదా తమోగుణ రజోగుణాలుగా కనపడినా కూడా అది రాక్షసత్వమే. ఇతరులను హింసించడము, పరోపకార దృష్టి లేకపోవడము, ఇవన్నీ కూడా దుష్టమైన చర్యలు అన్నమాట. ఇవన్నిటికీ కూడా విరుగుడు ఏమిటి అంటే జగన్మాత యొక్క ఆరాధన. మన మటుకు మనం ఉండగా కూడా ఇతరులు మనల్ని హింసిస్తున్నారు అంటే అది ఎలాగ మనం ఎదుర్కోవాలి అంటే జగన్మాతని ప్రార్థిస్తే ఆ జగన్మాతయే ఆ దుష్టత్వాన్ని నశింపజేస్తుంది. అందుకే దుష్టదానవ ఘాతినీం భవతీం. ఆ జగన్మాత మనం చదువుతాం దుష్టదూర దురాచార శమని దోషవర్జిత అని, అట్లాగే మనము దైత్య శమని అని, దాక్షాయిని దైత్యహంత్రి అని, ఇలాగా ఎన్నో నామాలు లలితా సహస్రనామాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ దైత్యాన్ని దుష్టులని కూడా అమ్మవారు సమూలముగా నాశనము చేస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటూ దేవాస్త్యువంత్య ప్రాప్యదీన శత్రుహననాయ, దేవతలు కూడా కష్టం వచ్చినప్పుడు అంటే మహిషాసురుడు, శుంభుడు నిశుంభుడు, అలాగే చండముండులు ఇలాంటి రాక్షసులందరూ కూడా విజృంభిస్తున్నప్పుడు వారందరూ చేరుకున్నది ఎవరి దగ్గర అంటే ఆ విశ్వపాలిని అయిన జగన్మాత లలితాపరా భట్టారిక త్రిపుర సుందరి, ఆ జగన్మాత గౌరి, ఆ జగన్మాతనే వీరందరూ ఆశ్రయించి అమ్మవారి యొక్క సహాయముతో శక్తితో వీరు మళ్ళీ పోయిన వీరి యొక్క వైభవాన్నంతా సంపాదించగలిగారన్నమాట. వాళ్ళల్లో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు అంటే బ్రహ్మగారు ఉన్నారు, ఇంద్రుడు, ఇంద్రాది దేవతలు, లోకపాలకులు వాళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. వీళ్ళందరికీ కూడా శక్తి ఎక్కడిది అంటే జగన్మాత శక్తే వీళ్ళ యొక్క శక్తి. జగన్మాత ఇస్తేనే వీళ్ళు కూడా శక్తివంతులు అవుతూ ఉంటారన్నమాట. అందుకని ప్రార్థించిన వారి యొక్క శత్రుబాధలను, అది అంతరంగిక శత్రువులైనా బాహ్యంగా ఉన్న శత్రువులైనా కూడా ధర్మబద్ధంగా ఉన్న వారందరికీ కూడా ఆ శత్రువులను నశింపజేస్తుంది జగన్మాత. ఎందుకు అంటే సదాచార ప్రవర్తిని అమ్మవారు. సదాచారం ఉన్నవాడి దగ్గరే అమ్మవారి యొక్క వైభవం చక్కగా మనం చూడగలుగుతామన్నమాట. అందుకని సాత్వికంగా మనం నడవడుతూ ఉండి అప్పుడు ఆ జగన్మాత పాదములను పట్టుకున్నప్పుడు మనకి వచ్చే ఆటంకాలని ఆ జగన్మాత తీసేసి చక్కటి ఆనుకూల్యతని ఆ అమ్మవారే ప్రసాదిస్తూ ఉంటారు. అట్లాగే తర్వాత ప్రార్థితాస్తే శీఘ్రమేవ ఉత్తమం ఫలమాపురంబ, ప్రార్థించడంతోనే అతి శీఘ్రముగా అమ్మవారు మనకి ఫలాన్ని ఇస్తూ ఉంటారు. అదే సద్యప్రసాదిని, విశ్వసాక్షిని, సాక్షివర్జిత మనం చూస్తాం లలితా సహస్రనామాల్లో. అంటే ఎప్పుడూ జగన్మాత అతి త్వరగా స్పందిస్తుందన్నమాట పిల్లలు ఏడుస్తే. ఎందుకు అంటే బిడ్డలం కాబట్టి. అందుకే శ్రీమాత, జగన్మాత, అమ్మ, అది అన్నమాట అమ్మవారిని మనం పిలిచే ఒక విషయం. అమ్మవారిని జగన్మాత అని పిలవాలన్నమాట, శ్రీమాత అని. అప్పుడు ఆ అమ్మవారి యొక్క కరుణ చక్కగా మనందరి మీద పడి మనం అనుకున్న పనులు ఇంకా చక్కగా, మనం కోరికల్లో లోపం లేకుండా సద్బుద్ధిని కూడా అమ్మవారే ప్రసాదించి ఆ బుద్ధికి తగ్గ యోగ్యతను కూడా మనకి ఇచ్చి ఆ ఫలాన్ని అమ్మవారు మనకి అందజేస్తూ ఉంటుందన్నమాట. అది కూడా ఎలా అంటే శీఘ్రమేవ ఉత్తమం అంటే ఉత్తమమైన ఫలితాలు. కోరుకోవడం నాకు చేత కాకపోవచ్చు, కోరుకోకపోయినా ఆ బుద్ధిని నాకు ప్రసాదించి ఆ సమయానికి ఏది మంచో అమ్మవారే ఆ ఫలాన్ని మనకి ఇస్తుందన్నమాట. తత్కృపా కరుణాం కదావయ పాహిమామో రక్షదుర్గే, అంటే అమ్మవారి యొక్క కృపా కరుణల వల్ల ఇవి జరుగుతాయి. కానీ మనము నేనేదో పూజ చేశానండి, లలితా సహస్రనామం చదివాను, చండీపారాయణ చేసుకున్నాను, ఏదో శ్రీమాత్రే నమః అనుకుంటూ జపం చేశాను అనుకున్నందుకు ఆవిడ స్పందిస్తుందా అంటే అంత మాత్రాన కాదు. అమ్మవారు మన యొక్క భక్తికి మెచ్చి మనల్ని అనుగ్రహించడానికి ఆవిడ సిద్ధపడుతుందన్నమాట. కేవలం బిడ్డలు వీళ్ళని రక్షించాలి అన్న యొక్క కారణంతో మాత్రమే. ఎందుకు అంటే అవ్యాజ కరుణామూర్తి అజ్ఞాన ద్వాంత దీపిక అని లలితలో కూడా చూస్తాం. అవ్యాజ కరుణ జగన్మాతకి. ఆవిడ తట్టుకోలేదు పిల్లలు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి. అందుకని పుణ్యాపుణ్య ఫలప్రదాత్రి ఆవిడ. పుణ్యము అపుణ్యములు పాపములు కూడా మన కర్మకి తగ్గట్టు ఇచ్చినా కూడా ఆ జగన్మాత పాదములు పట్టుకున్నప్పుడు వెంటనే సద్యప్రసాదిని కాబట్టి ఆ బాధల నుంచి అమ్మవారే మనల్ని గట్టెక్కిస్తుంది. తత్కృపా కరుణాం కదావయ పాహిమామో రక్షదుర్గే, ఆ జగన్మాత దుర్గాదేవి మమ్మల్ని రక్షిస్తూ ఉండు అని 2వ శ్లోకం చక్కగా మనం అర్థం చేసుకుందాం. తర్వాత 3వ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నీ కథ చాలా చిత్రమే, ఈ జగతిలోన నీ సమానము ఎవ్వరునూ లేరే,
బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు నీదు చరణపు ధూళి శిరమున ప్రేమతో ధరించి ఈ జగమంతయును చేయుదును తల్లి అని ఎంతో రమణీయమైన భావములు ఈ శ్లోకంలో తెలుస్తూ ఉంటాయి. అందులో తెలుగులో గురువుగారు ఇవ్వడం ఒక ఉద్దేశం కూడా, ఆ అమ్మ అన్న నామము ఎంత కాదనుకున్నా మన మాతృభాష కాబట్టి ఇంకా దగ్గరగా ఇంకా త్వరగా మనలో భావనలు కూడా రావాలి. అదే భావన మాత్ర సంతుష్టాయి నమః అని మనం అంటాం. చక్కగా అమ్మవారి యందు మనకు భావన, చక్కటి తల్లి భావన రావాలి. అందుకే ఆ అమ్మ అన్నప్పుడల్లా శ్రీమాత అన్న మహామంత్రము తెలుస్తోంది మనకి. అమ్మ అన్నప్పుడు కూడా ఆవిడ జగన్మాత మనకి కారణము ఆ తల్లి అన్నది తెలుస్తుంది. ఏమంటున్నారు గురువులు ఇక్కడ అంటే, అమ్మ నీ కథ చాలా చిత్రమే. అమ్మవారి యొక్క కథలు అంటే చరిత్ర చాలా చిత్రమైనది. ఏమిటి చిత్రము అంటే ఎన్నో వైభవములు ఉన్నాయి. దేవీ భాగవతం ఉంది, అలాగే లలితోపాఖ్యానము, చండీ అదే సప్తశతి అన్న నామంతో మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఎన్నో చోట్ల అమ్మవారి యొక్క వైభవాలు పురాణాల్లో కూడా చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా పైకి చూసినప్పుడు అమ్మవారు దుష్ట సంహారం చేస్తోంది అని ఒక భావన, ఒక కథ నడుస్తూ ఉంటుంది. కానీ దానిలో ఎంతో రమణీయమైన ముఖ్యమైన తాత్వికమైన సందేశములు కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే చండముండుల వధ లేదా శుంభనిశుంభులు, వీళ్ళందరూ ఏమిటంటే రాగద్వేషాలకి, కామక్రోధాలకి, వీటిలికి అన్నమాట చెప్పబడేది. అలాంటి వాటిల్ని కూడా అమ్మవారు సాత్విక శుద్ధ సత్వగుణమైన ఆ జగన్మాత ఈ యొక్క రాగద్వేషాలను, తమోగుణ రజోగుణములను కూడా నివారిస్తూ ఉంటుంది. అలాంటి అనేకమైన అద్వైత భావనలు, వేదాంత భావనలు కూడా అమ్మవారి యొక్క చరిత్ర సరిగ్గా అర్థం చేసుకున్న వాడికి తెలుస్తూ ఉంటుందన్నమాట. అమ్మవారు జగన్మాత, అందుకు అమ్మ నీ కథ చాలా చిత్రమే. అలాగే మనం లలితా సహస్రనామంలో కూడా ఇలాంటి నామమే ఒకటి చూస్తాం, అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని అని. అంటే అద్భుతమైన చరిత్ర. అంత గొప్ప రాక్షసులని అమ్మవారు ఒక్కరే సంహరించారన్నమాట. ఏ ఇతర సప్తమాతృకా దేవతలు వచ్చినా, ఇతర దేవతలు వచ్చినా కూడా ఈ అమ్మవారి యొక్క శక్తిలోంచే వారందరూ ఉద్భవించి అప్పుడు వారు ఆ రాక్షస సంహారం అన్నది చేశారు. కానీ అమ్మవారు ఎప్పుడు కూడా ఏకహ అన్నమాట. జగన్మాత ఆవిడ ఉన్నది ఒక్క పదార్థమే, అద్వైతం. అదే ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఆ పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు అని ఇక్కడ చక్కగా మనకి తెలుస్తోంది. ఈ జగతిలోన నీ సమానము ఎవ్వరూనూ లేరే, అంతటి అద్వైత మూర్తి కాబట్టి ఆ పరబ్రహ్మమునకు పోలిక చెప్పడానికి వేరే ఏది సామర్థ్యం లేదు. ఎందుకు లేదు అంటే, పోలిక చెప్పాము అంటే పరబ్రహ్మము కాకుండా ఇంకో వస్తువు ఉన్నట్టు. అలా ఎలా ఉంటుంది? ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అన్నారు. అంటే అది తప్ప ఇంకా వేరేవి లేవు అన్నప్పుడు ఇంకో మాట ఎక్కడుంది? పోలికకి అలాంటివి ఉండవు అని మాట. అందుకే పరబ్రహ్మాన్ని వేదమే నేరుగా చెప్పలేకపోయాయి. ఏమి చెప్పాయి అంటే, ఇది కాదు పరబ్రహ్మం, ఇది కాదు పరబ్రహ్మం, ఇది కాదు పరబ్రహ్మం అని నిషేధవాక్యములతో ఈ అసత్యము అనిత్యమైన జగత్తుని నిషేధిస్తూ ఉన్నాయి. కానీ అసలైన పరబ్రహ్మాన్ని నేరుగా చెప్పలేకపోయాయి అన్నమాట. సుమారుగా ఇలా ఉంటుంది అనే చెప్పగలిగాయి. కానీ ఎలా తెలుస్తుంది అంటే, అనుభవముతో, సాధనతో మాత్రమే జగన్మాత యొక్క కటాక్షము లభించి ఆ ఏకస్వరూపము అద్వైత సిద్ధి అన్నది సాధకుడికి లభిస్తుందన్నమాట. అందుకని కూడా అమ్మవారికి సమానము లేదు అన్నది, ఆవిడ శక్తికి సాటి లేదు అనే ఒక అర్థము వేదాంతపరంగా. ఎందుకంటే అనఘాద్భుత చారిత్ర కదా అమ్మవారు. అందుకని అనఘాద్భుత చారిత్ర అన్నప్పుడు వేదాంతపరంగా తత్వాన్ని తెలుసుకుంటేనే ఈ యొక్క శ్లోకానికి ఇంకా అందం చేకూరుతుంది అని చెప్పి అద్వైత భావనే ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. మనం పోలిక పెట్టలేము పరబ్రహ్మానికి. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు నీదు చరణపు ధూళి శిరమున ప్రేమతో ధరించి ఈ జగమంతయును చేయుదురు తల్లి అని. అంటే పరబ్రహ్మము సృష్టి క్రమము కూడా ఎలా ఉంటుంది? ఉన్నది ఒకటే పదార్థము పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము యొక్క శక్తియే త్రిమూర్తులుగా ఉద్భవించింది. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కారణం ఎవరు అంటే జగన్మాతయే. అంటే కారణము అయిన త్రిమూర్తులు, కార్యము అయిన త్రిమూర్తులకు కారణం ఎవరు అంటే జగన్మాత. కారణముకి కార్యముకి అభేదం అన్నమాట. ఆ జగన్మాత యొక్క శక్తే మూడు విధాలుగా సృష్టి స్థితి లయలుగా
ప్రకాశించి 3 పనులు చేస్తూ ఉందన్నమాట. అందుకే లలితలో కూడా మనము సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అని చెప్పి ఆ అమ్మవారే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు అని చెప్తున్నాము. అంటే ఏమిటంటే అమ్మవారి శక్తే నడిపిస్తోంది. సూర్యుడి కాంతికి అభేదం. వెలుతురు వచ్చిందా అంటే సూర్యుడు ఉదయించినట్టు, సూర్యుడు ఉదయించాడా అంటే సహజంగానే వెలుతురు వస్తుందన్నమాట. అలాగా జగన్మాత యొక్క శక్తితోనే వీరందరూ కూడా ఈ జగత్తంతా కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు అని ఒకటి. రెండవది ఇక్కడ ఏమి చెప్పారు, దానికి సామర్థ్యం వీళ్ళకి ఎలా వచ్చిందంటే అమ్మవారి యొక్క పాద ధూళిని ప్రేమతో శిరస్సు యందు ధరిస్తున్నారు వీరు, అందుకని అన్నారు. ప్రేమతో ధరించడం ఏమిటి అంటే చూసారా, వాళ్ళకి గతి లేక అమ్మవారు గొప్పవారు కాబట్టే అని కాదు అక్కడ భావన. ప్రేమ వారికి, జగన్మాత ఈవిడ అన్న ప్రేమ. ఒక బిడ్డకి తల్లిని చూస్తే ప్రేమ ఎలా ఉంటుందో, తల్లి దగ్గర ఉండగా పిల్లలు ఏ పనులన్నా కూడా చక్కగా చురుగ్గా ఎలా చేస్తారో అట్లాగా ఈ త్రిమూర్తులు కూడా ఆ జగన్మాత యొక్క శక్తితో అమ్మవారి యొక్క పాద రజస్సుని శిరస్సును దాల్చడంతోనే వారికి అనంతమైన శక్తి వచ్చి చక్కగా ఈ జగత్తునంతా కూడా చేస్తూ ఉన్నారన్నమాట. అదే అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత అన్న నామం కూడా మనం లలితలో చూస్తూ ఉంటాం. హరి బ్రహ్మాదులు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. అలాగే శివారాధ్య అన్నది కూడా చూస్తాం. అంటే శివుడు కూడా ఆరాధిస్తూ ఉంటాడు. ఎలా ఆరాధిస్తున్నారు అంటే మనకి చెప్పినప్పుడే సోహంభావేన పూజయేత్ అంటున్నారు. వారి ఇంకా అమ్మవారి నుండి వచ్చిన వారు అమ్మవారికి అభేదమైన వారన్నమాట. అమ్మవారి యొక్క కార్యరూపాన్ని దాల్చిన వారే ఈ త్రిమూర్తులు అన్న యొక్క గొప్ప విషయాన్ని ఇక్కడ తెలుసుకొని వారు ప్రేమతో అమ్మవారి యొక్క సేవను చేసుకుంటూ వారికి ఈ సృష్టి స్థితి లయాల యొక్క సామర్థ్యం వచ్చింది. ఇదే విషయం కూడా మనము సౌందర్యలహరి అన్న గొప్ప గ్రంథం శంకరాచార్యులు వారు, జగద్గురు ఆది శంకరాచార్యులు వారు మనకు అందజేశారు. దానిలో 2వ శ్లోకంలో సుమారుగా మనకి ఇదే భావనలు కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఏమిటి అంటే తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకా న వికలాన్ వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేషు శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భసితో ధూళన విధిం అని ఎంతో అద్భుతమైన భావనలు శంకరాచార్యులు వారు అందించారు. వారి యొక్క గురు పరంపరలోనే మనందరం ఉన్నాము కాబట్టి ఆ విషయాన్నే మనం చక్కగా ఇక్కడ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాము. తర్వాత 4వ శ్లోకాన్ని తెలుసుకుందాము.